హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మనం ఎలా మాట్లాడుతూ ఉన్నామో అండ్ మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది గమనిస్తూ ఉంటారు. అండ్ సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ద సేమ్ థింగ్ గోస్ విత్ సబ్కాన్షియస్ మైండ్ ఆల్సో. ఎస్, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అనేది సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా పర్సీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే నేర్చుకుంటూ ఉంటుందో అదే ఫాలో అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా అదే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అండ్ సేమ్ అదే బిహేవియర్ ప్యాటర్న్లో ఉండిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కాన్షియస్గా అనుకుంటూ ఉంటారు, నేను మంత్లీ 5 lakh రూపీస్ ఎర్న్ చేయాలి అండ్ 10 lakh రూపీస్ ఎర్న్ చేయాలి అండ్ నా లైఫ్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేసి. బట్ అది సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుందా లేదా చూడండి. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుందో ద థింగ్స్ స్టార్ట్ చేంజింగ్ ఫర్ యూ. ఎస్, మీరు మీ యొక్క చైల్డ్ని మీరు రీప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి అండ్ మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు రీట్యూన్ చేస్తూ ఉండాలి. బిలీవ్ దట్ ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ. కొత్త లైఫ్ నాకు పాసిబుల్ అవుతుంది అని మీరు బిలీవ్ చేయండి, యాక్షన్ తీసుకోండి. 100% రిజల్ట్స్ వస్తాయి. సో ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ నౌ.